హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్తో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈరోజు స్వీట్ కార్న్ గుంత పొంగనాలు చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఈజీగా. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని స్వీట్ కార్న్ని తీసుకోండి, మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. కొన్ని అలాగే డైరెక్ట్గా వేయండి. తర్వాత ఒక కప్పు శనగపిండి, ఎంత శనగపిండి వేస్తామో అంతే బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇంకో కప్పు బియ్యం పిండి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి తురుము, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కారం. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, కారం కొంచెం వేసుకోండి. తర్వాత రుచికి తగిన ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఒక కోడిగుడ్డు ఒకటి వేసుకోండి. నేనైతే ఒకటి వేస్తున్నాను, మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. వీటన్నిటిని మొత్తం స్పూన్ తోటి అన్నీ కలిసిపోయేలా కలుపుకోండి. ఒకసారి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, చూసుకుంటా వేసుకోండి. ఒకటేసారి వేయకండి, పలచగా అయిపోతుంది. ఇలా కలుపుకోండి. ఆ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల గిన్నె పెట్టండి. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా గుంత పొంగనాలలాగా ఒక్కొక్క దాంట్లో వేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టడమే కాదు, ఇలా కూడా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అది లోపల కూడా ఉడకాలి కదా. స్టవ్ సిమ్లో ఉంటేనే లోపల దాకా ఉడికిపోతాయి. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకోండి. వేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ కావనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొక వైపు ఇలా స్పూన్ తోటి ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకొని దించి ఒక్కొక్కటి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే.